ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? గాయత్రిని విడిపించడానికి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. ఈ గాయత్రి కూడా రాలేదు. ఈలోపు అంచనా వేసే వ్యక్తి వస్తే మా బండారం అంతా బయటపడిపోతుంది. మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు ఎవరు మీరు? ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? కంగారు పడుకు, నీ అదృష్టం బాగుంది. నిన్ను సేఫ్గా నీ ఇంటి దగ్గరే వదిలిపెడుతున్నాం. అరగంటలో ఎవరో అజనం వేసేవాళ్లు వస్తారు అని చెప్పావు, ఇంతవరకు రాలేదు. ఏమైందో కనుక్కో. గాయత్రి, అమ్మయ్యా, ఆ అంజనం వేసే వ్యక్తి వచ్చేలోపు గాయత్రి వచ్చేసింది. ఇక మనకి ఏ ప్రాబ్లము ఉండదు. గాయత్రి, నీకేం కాలేదు కదమ్మా? గాయత్రి, అమ్మయ్యా, నా బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? వాళ్ళు నీకు ఏ ప్రమాదం తలపెట్టలేదు కదమ్మా? అమ్మ గాయత్రి, నీకేం కాలేదు కదమ్మా? అసలు నిన్నెవరు తీసుకెళ్లారు? ఏం జరిగింది? ఏం కాలేదమ్మా. ఎవరో మత్తు మందు పెట్టారు. తర్వాత నాకు స్పృహ లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక రూమ్ లో నన్ను బంధించి పెట్టారు. ఇప్పుడు కూడా అందరూ మంకీ క్యాప్లు వేసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యో, నాకు చాలా భయం వేసిందమ్మా. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఇదంతా ఈ రాధ చేసిన పని అని అర్థం అవుతుంది. ముందు తన ప్లాన్ ప్రకారం గాయత్రిని ఎండీని కాకుండా ఆపాలని కిడ్నాప్ చేయించింది. మనకి తెలియదు అనుకుంది. కానీ మనం గట్టిగా అడిగేసరికి అంజనం అంటూ నాటకవాడి మనల్నందర్నీ పిచ్చోళ్ళని చేసి మెల్లగా గాయత్రిని ఆ రౌడీల ద్వారా మళ్ళీ మన ఇంటి దగ్గర వదిలిపెట్టేలా చేసింది. ఇదంతా ఈ రాధ పనేనని నాకు తెలుసు. ఈ రాధని ఊరికే వదిలిపెట్టకూడదు. దేవకి, వాసుదేవ్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైతే మన గాయత్రి విషయంలో జోక్యం చేసుకుంటుందో ఆ రోజే వీళ్ళని బయటికి గెంటేయాలని. నా మాట మీద మీకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాధా మనోహర్లని ఇప్పుడైనా బయటికి గెంటేయండి. అమ్మో, నన్నెవరో కిడ్నాప్ చేయించారు అని భయపడ్డాను, కానీ అంతా నా మంచికే జరిగింది. చేసింది ఎవరైనా, నింద మాత్రం ఆ రాధ మీద పడింది. ఈ దెబ్బతో ఈ రాధ వాళ్ళను బయటకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. ఏంటి దేవకి ఇంకా ఆలోచిస్తున్నావు?
ఇంత జరిగినా ఇంకా నీ కళ్ళు తెరుచుకోలేదా? లేకపోతే మన గాయత్రి కంటే ఈ పరాయి వాళ్లే నీకెక్కువైపోయారా? అందరూ ఒకసారి నా మాట వినండి. ప్రతిసారి రాధని పరాయిది అని అనకండి. ఎందుకంటే ఈ కుటుంబానికి తను పరాయిది కాదు. ఏమన్నావు? ఇప్పుడు నువ్వేమన్నావు? రాధా మా కుటుంబానికి పరాయిది కాదా? అవును, పరాయిది కాదు. మీ సొంత మనిషి, మీ రక్తం. మనోహర్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏంటిదంతా? అవును సార్. రాధా, ఇన్ని రోజులు నువ్వెవరో తెలియక నిన్ను ఎన్ని మాటలంటున్నా, నీ మీద ఎన్ని నిందలు వేస్తున్నా చూస్తూ ఊరుకున్నా. కానీ నువ్వెవరో ఏంటో తెలిసాక ఇక నువ్వు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిజం అనుకుంటున్న అబద్ధాన్ని బయటపెట్టు. నిజమైన నిజాన్ని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు రాధా. అబద్ధం ఏంటి నిజమేంటి మనోహర్? చెప్పు రాధా, చెప్పు. మీరందరూ అనుకున్నట్టుగా ఈ అబద్ధపు గాయత్రిని నేను కిడ్నాప్ చేయించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే అసలు ఈ గాయత్రియే కాదు. ఈ గాయత్రి ముసుగులో ఉన్న ఈవిడ పేరు సత్య. ఏం మాట్లాడుతున్నావు రాధా? మతుండే మాట్లాడుతున్నావా? నీ బండారం బయటపడిందని నా మనవరాల్ని గాయత్రి కాదంటావా? ఎంత ధైర్యమే నీకు? ధైర్యం కాదు, ఇది నిజం. మీ మనవరాలు దేవకి వాసుదేవుల కూతురు, ఈ ఇంటి వారసురాలు అసలైన గాయత్రి ఈ సత్య కాదు. నేనే అసలైన గాయత్రిని. నేనే ఈ ఇంటి వారసురాల్ని. నేనే దేవకి వాసుదేవుల కూతుర్ని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నా మనవరాలివేంటి? ఈ ఇంటి వారసురాలివేమిటి? మళ్ళీ ఇదొక కొత్త నాటకమా? నాటకాలాడింది నేను కాదు, ఈ సత్యే నాటకమాడింది. ఇప్పుడు కానీ నేను నా సైడ్ గట్టిగా నిలబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు ఇదంతా రాధ ఆడుతున్న నాటకంగా ఎస్టాబ్లిష్ చెయ్యాలి.